ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఆన్లైన్ వ్యూయర్స్ కోసం ఎక్స్క్లూజివ్ గా ఈటీవీ విన్ యాప్ మరియు ఈటీవీ తెలుగు ఇండియాలో ప్రసారమయ్యే స్పెషల్ స్కిట్ లో ఈ రోజు ఏంటి ఈ రోజు ఇంత ఎనర్జీగా ఉన్నాడు అనుకున్నారా? ఈ రోజు నిజంగానే భూమి బద్దలైపోయింది. ఎందుకంటే ఈ వాసుగాడికి 40 ఏళ్లకి పెళ్లి. మేడం గారు, నా పెస్టి పెళ్లి చూపులు మీ వల్లే క్యాన్సిల్ అయినాయండి. ఎందుకు అనుకుంటున్నారా? నేను పెళ్లి చూపులకి వెళ్ళాను. అమ్మాయి మన జబర్దస్త్ ఫ్యాన్ అంట. నీకు రోజా మేడం గారు తెలుసా అంది. రోజా మేడం గారు తెలియడం ఏంటి? నేను అనసూయ గారు పెన్షన్ తెచ్చుకోవడానికి ఆమె రికమెండేషన్ కోసమే కదా వెళ్ళేది అన్నాను. పొరపాటున నా ఏజ్ బయటపడింది, సంబంధం దొబ్బింది. ఇక మిస్ అవడానికి లేదు. ఈసారి ఖచ్చితంగా పెళ్లి చేసుకొని మీ బ్లెస్సింగ్స్ కోసం వస్తాను. బ్లెస్ మీ. It's a family party. It's a family party. మేడం గారు చెప్పడం మర్చిపోయాను. ఇదిగో ఈయనే మా మామగారు. మా మామగారు ఎంత గొప్పోడంటే నాకు గులాబ్ జాములు ఇష్టం అని చెప్పి ఇంటి చుట్టూ గులాబీ మొక్కలు నాటించినటువంటి మహానుభావుడు. మా అల్లుడు ఎంత గొప్పోడు అంటే గ్యాస్ ట్రబుల్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, కానీ మా వాడు గ్యాస్ కంపెనీకి వెళ్ళాడు. అంత గొప్పడు మా అల్లుడు. మామయ్య, మన ఎబిలిటీస్ కాదు, ముందు అసలు సంగతి. టైం ఎంత అయింది చూడు. 4 నిమిషాలు ఉంది. కానీ జీవితంలో పెళ్లి కోసం 40 సంవత్సరాలు వెయిట్ చేశా. ఏంటో గట్టం కోసం 4 నిమిషాలు కూడా వెయిట్ చేయలేకపోతున్నాను. అదే మామయ్య చెప్పడం మర్చిపోయాను. లోపల పూలు ఉన్నాయా? ఉన్నాయి. పూలు ఉన్నాయంట. మామయ్య లోపల పళ్ళు ఉన్నాయి కదా? ఉన్నాయి. పళ్ళు పూలు 2 ఉన్నాయి. మామయ్య లోపల మంచం ఉంది కదా? ఉండాలి. మంచానికి కోళ్ళు ఉన్నాయి కదా? ఉన్నాయి. గడబెట్టుకోండి మామయ్య. అల్లుడు పంపించు. అరే మావా, ఏమైంది? ఏంట్రా అది? లోపల అమ్మాయి ఎదురు అసలు? అంటే అల్లుడు పెళ్ళైన తర్వాత శోభనం రోజున అమ్మాయిని కిడ్నాప్ చేసే సాంప్రదాయం ఉంది అల్లుడు. బహుశా కిడ్నాప్ అయిందేమో. కిడ్నాపా? సాంప్రదాయమా? ఈ దిక్కుమాల సాంప్రదాయం ఏంట్రా? మేడం గారు, ఎక్కడైనా దిక్కుమాల సాంప్రదాయం ఉంటుందండి? భార్యాభర్త ఇద్దరు కలిసి చేసుకుంటేనే కదండి సంసారం అంటే. నేను ఒక్కనే పడుకున్నాను రాత్రి అంతా, దోవలు కొట్టుకోవాల్సి వచ్చింది. ఒరే వాసు, ఏంట్రా పెళ్ళైంది? నేను పెళ్లికి రాలే. మన ఫ్రెండ్స్ అంతా వచ్చి ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో అందరు ఫోటోలు పెడతారు. ఏది మా చెల్లేది? తను నైట్ అంతా అలసిపోయింది కదా, స్నానానికి వెళ్ళిందిరా. ½ అవర్ లో వస్తుందిగా, వెయిట్ చేస్తలే. ఏంటి కదిలేటట్లేడు? అది కాదురా, ఈ రోజు తనకి వ్రతం ఉంది. సాయంత్రం దాకా వ్రతం చేస్తానే ఉంటదిరా. సరే, సాయంత్రం మళ్ళీ వస్తుంది కదా, నేను ఇక్కడే తినేసి ఇన్నే పడుకుంటా. ఓకేనా? ఇది పోయేటట్లేదు. నిజం చెప్తే పోయింది. రాత్రి అసలు ఏం జరగలేదురా. ఏంట్రా? రాత్రి అసలు ఏం జరగలేదురా. ఇక్కడ రాత్రి జరగదురా, అక్కడ రాత్రి జరుగుతుంది ఏదన్నా. అంత బాడీ వేసుకొని ఎందుకు? ఏదో శోభనం జరగలేదా? అది కాదురా, వాళ్ళకి ఏదో సాంప్రదాయాలంటారా. ఏం సాంప్రదాయం చెప్పురా? పెళ్లి కూతురు ఫస్ట్ నైట్ రోజు కిడ్నాప్ అయిందంతరా. దానికని చెప్పేసి అమ్మాయి వెళ్ళిపోయిందిరా. కిడ్నాప్ అయితే నువ్వేం చేస్తా తెలియదా? మొదగల సాంప్రదాయం. ఒకసారి నాకు కనపడ్డావు అనుకో, నరుకుతా నిన్ను. అరే బుడదలో పంది బ్రతుకుతాను, నువ్వు బ్రతుకుతాను ఎందుకురా? అదేమో కిడ్నాప్ అని పోయింది, వీడేమో వచ్చి పందెకింది అంటాడు. అరే మావా, అల్లుడ్డా టిఫిన్ అంతకి ఏం చేసావేంటి? కారం దోశ చేసా. బాగా మంటగా తింటావా? నువ్వు బాగా తిన్నట్టున్నావు, లోపల మండుతుంది. అది కాదు, నాకు ఇప్పుడు అమ్మాయి కావాలి. ఏంట్రా? సరే ఓ పని చేయి, అక్కడ అగ్రిమెంట్ ఉంటే వెళ్ళి తెచ్చి పరిగెట్టి పెట్టు, సంతకం పెట్టు. ఏంటిది? మా అమ్మాయిని ఎత్తికే సాంప్రదాయంలో నువ్వు ఓడిపోయావు, అందుకని సైన్ పెట్టాలి. ఇప్పుడు ఇది పెడితే మీ అమ్మాయి వచ్చేది. నువ్వు పెట్టు. ఒక్క నిమిషం పెడతా ఉండు. పెట్టాను. ఈడేంటో సాంప్రదాయాలని సంతకాలు పెట్టించుకొని వచ్చాడు. ఇక్కడే ఉంటే నాకు పిచ్చెక్కేలా ఉంది. ఇలా కాదు, ఆఫీస్కి వెళ్ళిపోవడం బెటర్. రోజులైపోయిందిరా, పెళ్ళయిందట, నిన్న శోభనం అయ్యిందట, అప్పుడే ఆఫీస్ కా ఇక్కడికి 40 ఏళ్ళకి పెళ్ళయింది. ఫోన్ వస్తుంది. హలో, అవునా? ఓ షట్. ఏమైందిరా? అయిపోయింది. ఏమైందిరా చెప్పురా. ఏమీ కాలేదనే కదా చెప్పేది. ఇది పిల్ల లేచిపోయింది.
వీడికి శోభనం జరగలేదు. ఎవరు నీకు చెప్పింది? నా ఆచారం ప్రకారం నా పెళ్ళాన్ని కిడ్నాప్ చేశారు వాళ్ళ తల్లిదండ్రులు. అది చెప్పు. నా పెళ్ళాం లేచిపోయిందని ఎవరు చెప్పాడు నీకు? ఇలా చెప్పుకొని తిరుగుతున్నావా? ఏమండి ఇది పిల్ల లేచిపోయింది. అరే ఇది పిల్ల లేచిపోయింది. ఒకసారి కనుక మీరు ఇక్కడ కనిపించావనుకో చచ్చావే. దీని అంతటికి కారణం మా మామగాడు. అరే మామ అల్లుడు ఏమైంది? కాదు, ఈ రోజు రెండో రోజు. 6 100 అయినా 100 150 అయినా నువ్వు సచ్చినా గానీ ఈ రోజు శోభనం జరిగి తీరాల్సిందే. సరే అల్లుడు. అమ్మాయి ఇది రాయ్యే. అరే మామ మీ కొంపలో ఒకరికొకరికి అసలు సుతులు గతులు ఏంట్రా? నువ్వేమో అన్నావు, అదేమో బండలా ఉంది. ఇదేంట్రా పెద్ద డ్రమ్మాలుంది. తీసుకెళ్ళు. అది కాదండి, పాల గ్లాస్ తీసుకురావాలి కదా. పాలు లేకపోయినా పర్లేదని చెప్పాను కదా. కనీసం ఆకలిస్తే తినడానికి స్వీట్స్ కావాలి కదా. నా ఆకలి ముందర ఈ ఆకలి అంటావు అసలు? దాహం వేస్తే తాగడానికి నీళ్ళన్నా కావాలి కదండి. వెళ్ళు. అరే ప్రవీణ్ గా ఏమన్నావురా? నాకు పెళ్ళయింది, నేను యుద్ధం చేతగాని రాజు అంటున్నావా? ఈ రోజు చూడరా సమరశంఖం పూరిస్తున్నాను. దాహం దాహం. అరే వాసుగాడి పిల్ల లేచిపోయిందంట తెలుసా? ఇంతకీ నా దాహం ఏది? దాహం బెడ్రూమ్ లో లేదు, హాల్లో లేదు. ఇది ఎక్కడికి వెళ్ళింది? అరే మావా అల్లుడు ఎందుకు కంగారు? ఏదిరా అమ్మాయి ఏదిరా? మొన్న 3 రోజుల సాంప్రదాయ ప్రకారం మేం కిడ్నాప్ చేసాం. ఇప్పుడు తనకు తాను చేసే సాంప్రదాయం ఉందేమో, అందుకే తనకు తానుగా కిడ్నాప్ అయిపోయి ఉంటది. సోమనమా కిడ్నాపరా నీ అబ్బా? అరే వాసు పుచ్చిపోయింది. నువ్వు అడుగు. చూసావు కదరా ప్రతి ఓడి ఏడిపిస్తున్నాడు రా. ఎత్తుకో, ఎత్తుకితే దొరకందంటూ ఏమన్నది. ఎత్తుకో, నేను ఎత్తుకుంటాను. బాగా ఎత్తుకో. ఈ ఫ్రెండ్స్ ఏమో పత్తోడు ఏడిపిస్తున్నారు. ప్రవీణ్ గారు కూడా. వాసు అరే సారీ రా అప్పుడు అన్నందుకు. జుట్టు అంతా చెదిరిపోయింది, కళ్ళన్నీ ఎర్రబడ్డాయి, షర్ట్ అంతా నలిగిపోయింది, కుంభేసిండు మావాడు. ఏమీ లేదు అరే ఏమీ లేదు. వాడు మా ఇంటి ఎదురు చిన్నపిల్లగాడు, పిచ్చి బట్టి ఇక్కడిక్కడే తిరుగుతా ఉంటాడు. నువ్వు పట్టించుకో మాకు. సరే చెల్లెమని పిలు, గిఫ్ట్ ఇచ్చి ఒక ఫోటో దిగిపోతా. వీడు మళ్ళీ మొదలు పెట్టాడు. చెప్పాను కదరా తను వ్రతం ఇంకా పూర్తి అవ్వలేదు. ఎన్ని రోజులు ఉంటుంది వ్రతం? అది కాదురా, తను స్నానం చేసి సాయంత్రం దాకా వ్రతం చేసుకోవాలరా. ఇవాళ ఎవరిని కలవదురా. సాయంత్రమే కదా, నేను రేపైనా ఉంటా, ఇక్కడనే కూర్చుంటా, అవసరం ఇక్కడనే తిని ఇన్నే పడుకుంటా. ఏమే అన్నయ్య వచ్చాడు, ఓ మంచి కాఫీ పట్టుకురా. చెల్లి కాఫీ తెస్తుంది. నేను వెళ్ళి లోపు ఒక ఫోన్ వచ్చింది, మాట్లాడుకోవచ్చు. సరే సరే. అన్నయ్య గారు ఇదిగోండి టీ. చెల్లెమ్మా ఫోటో దిగిపోతా, మీ ఆయనని పిలు. అయినా ఈ రోజు వ్రతం అన్నయ్య, దిగడం కుదరదు, రేపు రండి. సరే ఎట్లాగో మీకు పెళ్ళేదిగా, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అన్నయ్య. ఏంద్రా ఇది మళ్ళీ కాలేదా? కాలేదురా. ఎందుకు ఈ నాటకాలు ఆడతాను? నిన్న తనకు తానుగా కిడ్నాప్ అయిందంటరా. అది వాళ్ళ ఆచారం అంటరా. ఏం ఆచారం రా? ఇంకొకసారి నాకు కనపడ్డావు అనుకో చంపుతా. నా జీవితానికి ఇక శోభన అవ్వదు సావదు. వాడేమో వెతుకు అంటాడు. ఈ పెళ్లి వద్దు, శోభన వద్దు, జీవితం ఇలా సెట్ అవ్వట్లేదు. ఒక ప్లాన్ వేస్తాను. ప్లాన్ వేసి మా మామగాడి చేత పిల్లని తెప్పిస్తాను చూడు. గుండెల్లో నొప్పి. అల్లుడికి ఏమైంది? ఈయనకు హార్ట్ అటాక్ వచ్చింది, హార్ట్ లో హోల్ పడ్డ, జిఫ్రసిస్ సిస్రా అని గుండెలో నొప్పి వచ్చింది. ఆయన భార్యని కలవరిస్తాడయ్యా. అరే గంటలో చచ్చిపోతానని చెప్పురా. గంటలో చచ్చిపోతాడు పిల్లగాడు, తొందర పిలిపియండి. అమ్మో ముందు అగ్రిమెంట్ సైన్ పెట్టాలి. ఇదేంట్రా? సాంప్రదాయం ప్రకారం సైన్ పెట్టాలి, అప్పుడే అమ్మాయి వస్తుంది. సైన్లు దావా పో, పిలిపించి అమ్మాయిని. అమ్మాయి తొందర రాయే ఇక్కడికి. ఏంటమ్మా గంట లేటుగా వచ్చు? ఈ గంటగాడు గంటలో పోతాడని ట్రాఫిక్ లో గంట లేట్ అయినా సరే గుడికి వెళ్లి గంట కొట్టి ఈ గంటగాడిని పెళ్లి చేసుకొని వచ్చా. ఇంకా ఈ గంటగాడు పోలేదా? అరే ఇప్పుడు పర్ఫార్మెన్స్ చేయకరా. మన అగ్రిమెంట్ మీద సైన్ అయిపోయింది, మనకేం సంబంధం లేదు, మనం వెళ్ళిపోదాం పదండి. ఒరే వాసు, రే వీడు జీవిస్తున్నారా బాబు? వాడు నిజంగానే చచ్చిపోయింది పా. రోజా గారు చాలా బాగుంది, చాలా బాగా చేస్తారు, అందరూ బాగా చేస్తారు. మనో గారు చాలా బాగుంది కాన్సెప్ట్, వెరీ నైస్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే.
ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.